ప్లాన్ చేస్తున్న పరిస్థితి. సొంత మామగారే దావీదును చంపాలనుకున్నాడు. మరి మామగారే దావీదును ఏ విధంగానైనా దావీదును వదిలించుకోవాలనుకున్నాడు. ఈ రోజున గమనించాలి, నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు అయిపోయారేమో, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను వెలివేశారేమో, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను పట్టించుకోవడం లేదేమో, నీ ఇంట్లో వాళ్ళే నీ మీద పట్టించుకోకుండా వదిలిపెట్టారేమో. దేవుడు అంటాడు, ఎవరు విడిచిపెట్టినా ఎవరు వదిలేసినా దేవుడు మాత్రం నేను వదిలిపెట్టేవాడు కాదు. ఆయన తప్పక నీ బ్రతుకులో కార్యము చేస్తాడు. ఆయన కన్నీళ్ళ మధ్యలో, కలవరాల మధ్యలో నువ్వు నలిగిపోతున్నప్పుడు నీ పరిస్థితిని చూస్తున్న దేవుడు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడతానయ్యా, చింతిస్తాను. ఈ రోజున నీ మనసు చింతతో నిండిపోయిందేమో, నా హృదయములో పగలంతా దుఃఖముతో ఉన్నాను అని మాట్లాడతాను. ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకుంటాడు? నిన్ను చూసి నీ శత్రువు ఏలన చేస్తున్నాడేమో, నిన్ను చూసిన నీ శత్రువు నవ్వుకుంటున్నాడేమో. ప్రియులరా, ఎవడు మన శత్రువు తెలుసా? సాతానుడు. వాడే ప్రథమ శత్రువు. వాడిని నువ్వు జయించాలి, వాడిని నువ్వు ఓడించాలి, వాని మీదే నువ్వు జయం పొందాలి. ప్రియులరా, ఎప్పుడైతే నీ జీవితంలో ప్రభు వైపు చూస్తావో తప్పక నీ బ్రతుకులో కార్యం చేస్తాడు ఆయన. అందుకే ఆయన అంటాడు, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమియ్యి, సమాధానమియ్యి. నేను ప్రార్థిస్తున్నాను, కన్నీరు విడుస్తున్నాను, ద్రోధిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో, నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచి తినని నా శత్రువు చెప్పకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కనులకు వెలిగి. చక్కని మాట చూడండి. మరణ నిద్ర నొందకుండా, నేను చావకుండా, శత్రువు నన్ను గెలిచాను అనని సంకలు కొట్టుకోకుండా, నేను తూలిపోయాను అనుకోకుండా, నా విరోధులు నన్ను చూసి సంతోషపడకుండా, అయ్యా చీకటిలో ఉన్న నన్ను నా కన్నులకు వెలిగి నన్ను విడిపించు అని మాట్లాడి, నా తర్వాతే నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను అని మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో. కన్నీళ్ల మధ్యలో, కలవరాల మధ్యలో నీ బ్రతుకులు వెళ్ళబుచ్చుతూ ఉన్నావేమో. అరే, దేవుడు మర్చిపోయాడు నన్ను, ఇక దేవునికి నేను గుర్తులేను, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, ఇక ఇంతే నా బ్రతుకు, అందరూ వదిలిపెట్టారు, నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇదిగో నా భర్త, లేక నా భార్య, నా పిల్లలు, అందరూ నన్ను వదిలిపెట్టారు, ఇక ఎవరి కోసం బ్రతకాలి, ఏంటి నా బ్రతికేంటినని కలవరాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో నీ జీవితాన్ని, ఇక ఎందుకు వచ్చిన ఈ జీవితం అనుకుంటూ నిరాశపడుతున్న సోదరుడా, సోదరి, నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను వదిలిపెట్టడు. ఏ పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీతోనే ఉండేవాడు ఆయన. నీలోనే ఆయన నివాసం ఉండి నీ కలవరాన్ని, నీ పరిస్థితిని ఆయన తొలగించగలడు. ఆయన వైపు చూస్తావా? ఆయన వైపు మనసు పెడతావా? ఆయన వైపు నీ హృదయాన్ని ఇచ్చి, ప్రభువా నా కన్నిటికి కారణం, నా పరిస్థితులే, ఇదిగో నన్ను విడిపించు తండ్రి, నీ కొరకు బ్రతుకుతాను అని తీర్మానం చేసుకుంటావా? తప్పక నీ బ్రతుకులో కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో నీ ఉన్నా ఆయన విడిపించగలడు, నిన్ను కనికరించగలడు, నీ పరిస్థితిని మార్చగలడు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవా, వందనాలు. నీ మాటలు విన్న మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వర్ధల్ల చేయండి. కృపా కనికరముతో నింపమని ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన, ఆశ్చర్యమైన నీ కార్యాలు బిడ్డల విషయంలో జరిగించి మీరే మహిమ పొంది దీవించమని, చేయబడిన ప్రార్థనకు ప్రతిఫలమేమని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి గణపరిచి వేడుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.